రాహుల్ ను ఉరి తీయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు అసహనం తారాస్థాయికి చేరిందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు ఆది శ్రీనివాస్. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చివరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, కామారెడ్డిని ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా? ఈరోజు కేటీఆర్ గారి మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలంటున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఉరి తీయాలని చెప్పనే స్టేజ్కి పీక్స్ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదు. గ్రామీణ ప్రాంతాల్లో అదే తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దురా అని చెప్పని పెద్దలు మనకు చెప్తారు శుద్ధులు. తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కుమార్ని పట్టుకునే ఉరి తీయాలని చెప్పనే మాట అంటుండంటే వాళ్ళ అసహనం ఎంత పీక్స్ కు వెళ్ళిందో ప్రజలను గమనించవలసింది నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వారిని ఉరిదీసినా తప్పు లేదని సందర్భోచితంగా రేవంత్ రెడ్డి గారి మాటలునే తప్ప వ్యక్తిగతంగా చావును కోరుకెళ్ళోడు రేవంత్ రెడ్డి గారు గమనించండి కేటీఆర్ అని